ఎంతో హెల్దీ అయిన మల్టీగ్రెయిన్ చపాతీ పిండి ఇలా ఒకసారి ఇంట్లోనే పట్టించుకొని చపాతీ పిండి రెడీ చేసుకోండి. చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటాయి. చాలా మెత్తగా కూడా ఉంటాయి మనకి చపాతీలు అయితే. దీనికోసం నేను 2.5 కేజీల వరకు గోధుమలు తీసుకున్నాను. రాగులు, సజ్జలు, జొన్నలు, సోయాబీన్స్ 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలో రోల్డ్ ఓట్స్ తీసుకొని వాటిని అన్నీ ఇలా మిక్స్ చేసుకొని ఒక రోజంతా ఎండలో అయితే ఆరబోసుకుంటున్నానండి నేను. మీకు టైం ఉంటే వీటిని మొలకలు కట్టుకొని పిండి అయితే ఆడించుకోండి. నేను టైం లేక ఇలా అయితే చేస్తున్నాను. ఇప్పుడు 2 కప్పుల వరకు పిండి తీసుకొని కొంచెం పెరుగు, తర్వాత సాల్ట్, వాటరు, కొంచెం గీ కూడా వేసుకొని నేనైతే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి తర్వాత ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. కొంచెం ఫ్లోర్ వేసుకొని నేను ఒకదాని తర్వాత ఒకటి ఇలా హోల్ చేసుకొని లేయర్స్ లాగా రావడానికి ఇలా అయితే చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం గీ వేసుకొని ప్యాన్ మీద ఇలా 2 పక్కల అయితే కాల్చుకుంటున్నాను. మీకు ఆయిల్ అవసరం లేదంటే గీతో కాల్చుకోండి. ఇప్పుడు నేను 2 రకాలుగా చూపిస్తున్నాను. గీతో కాల్చుకునేది ఒకటి, అలాగే ఏమి వేయకుండా నూనె గీ కూడా లేకుండా ఎలా కాల్చుకొని చూపిస్తున్నాను. ఇలా డైరెక్ట్గా గ్రిల్ స్టాండ్ మీద వేసుకొని ఇలా పుల్కాలాగా అయితే కాల్చుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మల్టీగ్రెయిన్ చపాతీ రెడీ.